హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్కి సంబంధించి మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే తీసుకొని వచ్చా ఫ్రెండ్స్. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇంకా అబౌట్ ది జాబ్ అంటే జాబ్ గురించి కొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. క్యాండిడేట్స్ విత్ 0 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఎంబీఏ ఆర్ బీటెక్ ఫ్రెషర్స్ కెన్ ఆల్సో అప్లై. అంటే ఎంబీఏ కానీ బీటెక్ కానీ కంప్లీట్ చేసిన వాళ్ళు లేదా ఫ్రెషర్స్ అయినా పర్లేదు, మీరైతే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. మనకు క్లియర్గా నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశాడు 0 నుంచి 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని. అంటే ఫ్రెషర్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు లేదా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఇంకా దాంతోపాటు ఇన్ B2B అంటే బిజినెస్ డెవలప్మెంట్, బిజినెస్ డెవలప్మెంటు లేదా ఇట్ సేల్స్, ఆపరేషన్స్, అడ్మినిస్ట్రేషన్ ప్రొఫైల్ కెన్ అప్లై. అంటే ఎవరైనా సరే ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే ఫ్రెషర్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు, ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు, ఎంబీఏ ఆర్ బీఈ లేదా బీటెక్ ఫ్రెషర్స్ కెన్ ఆల్సో అప్లై, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఆపరేషన్స్ కానీ బిజినెస్ డెవలప్మెంట్ కానీ అడ్మినిస్ట్రేటివ్ ప్రొఫైల్ కెన్ అప్లై. అంటే ఎవరైతే ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నారో వాళ్ళైతే మీరు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు వర్క్ లొకేషన్ వచ్చేసరికి ఛత్తీస్గఢ్, రాయ్పూర్, హైబ్రిడ్ వర్క్ ఆపర్చునిటీ విత్ 3 days ఆఫ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అండ్ ది రిమైనింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్. అంటే మీరేమి ఇబ్బంది పడాల్సిన పని లేదు. జస్ట్ 3 days మాత్రమే ఆఫీస్లో పనిచేయాల్సి ఉంటుంది. అది కూడా ట్రైనింగ్ పీరియడ్ అనమాట. తర్వాత మీరు చక్కగా ఇంటి నుంచే పని చేసుకోవచ్చు. అంటే దాదాపుగా ఇది వచ్చేసరికి మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. జస్ట్ 3 days అయితే ఆఫీస్లో అటెండ్ అవుతే సరిపోతుంది. ఇంకా రిమైనింగ్ డేస్ మొత్తం ఈ నోటిఫికేషన్ వస్తే పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్ అనమాట. చక్కగా ఇంటి నుంచే పని చేసుకోవచ్చు. ఇంకా దాంతోపాటు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే తెలుసుకుందాం. యాజ్ అన్ ఆపర్చునిటీస్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ యూ విల్ డ్రైవ్ బై సెట్ కార్డ్ గ్రోత్ బై యాక్యూరింగ్ న్యూ క్లయింట్స్ అండ్ న్యూట్రలైజింగ్ రిలేషన్షిప్ విత్ ఎగ్జైటింగ్ వన్స్. అంటే ఏంటంటే పేరా మీనింగు ఎప్పటికప్పుడు న్యూ క్లయింట్స్ అంటే న్యూ కస్టమర్స్ అయితే మీరు తీసుకురావాలి. దాంతోపాటు న్యూట్రలైజ్ రిలేషన్షిప్ అంటే కస్టమర్ తోటి అదే రిలేషన్షిప్ అయితే మెయింటైన్ చేయాలన్నమాట. అంటే నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా అయితే కస్టమర్స్ తోటి ఉండాలి. దాంతోపాటు యూ విల్ కొలాబరేట్ విత్ క్రాస్ ఫంక్షన్స్ టీమ్స్ టు డెలివరీ tailored solutions and positions set by card as go-to platform for D2C brands and manufacturers. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మొత్తం టీమ్ ఉంటుంది కదా మీ టీము, ఆ టీమ్ తోటి అయితే ఎప్పటికప్పుడు కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ అన్నీ తెలుసుకుంటూ ఉండాలన్నమాట. దాంతోపాటు హ్యాండిలింగ్ ది డే టు డే ఆపరేషన్స్ అంటే డే టు డే ఆపరేషన్స్ అయితే ఉంటాయి కంపెనీకి సంబంధించి. ప్రిపేరింగ్ ఈమెయిల్స్, ప్రొఫెసల్స్ అండ్ టీమ్ మేనేజ్మెంట్. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు మెయిల్స్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉండాలన్నమాట. మీరు ఇంటి నుంచి పనిచేస్తున్న మెయిల్స్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉండాలి ఏది క్లయింట్స్కి. ఇంకా ఏమైనా ప్రపోజల్స్ ఉంటే టీమ్ మేనేజ్మెంట్తో అలా వాటికి సంబంధించి కూడా మెయిల్స్ అయితే క్రియేట్ చేస్తూ ఉండాలి. దాంతోపాటు యాక్యురేట్ న్యూ క్లయింట్స్ ఆఫ్ పిచ్చింగ్ అంటే న్యూ క్లయింట్స్ తోటి వేసి కాంటాక్ట్ అయి ఉండాలి. సర్వీసెస్ వయా ఫోన్, వీడియో కాల్స్ అండ్ ఇన్ పర్సన్ మీటింగ్స్. అంటే డైరెక్ట్గా మీకు దగ్గరలో ఉంటే పర్సన్ మీట్ కావడం కానీ లేదా వయా ఫోన్ కాల్స్ ద్వారా కానీ లేదా వీడియో కాల్స్ ద్వారా కానీ మీరు ఎప్పటికప్పుడైతే క్లయింట్స్ తోటి అయితే కాంటాక్ట్ అయి ఉండాలన్నమాట. ఇవన్నీ మొత్తము క్లయింట్స్ అంటే మన క్లయింట్స్ తోటి అయితే మంచిగా ఉండాలని ఇదంతా అనమాట మొత్తం. ఇంకా డిజైర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ అంటే మీకు ఉండాల్సిన మెయిన్ ప్రొఫైల్ వచ్చేసరికి మినిమం 0 to 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఆపరేషన్స్. ఇది ఫస్టే చెప్పాను కదా, ఫ్రెషర్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు, ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు ఎంబీఏ అయితే కంప్లీట్ చేసి ఉండాలి లేదా డిగ్రీ అంటే ఇంజనీరింగ్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఐటీకి సంబంధించింది కానీ లేదా సిఎస్కి సంబంధించి కానీ. షుడ్ హ్యావ్ అవుట్ స్టాండింగ్ బిజినెస్ అంటే మంచి బిజినెస్ స్టాండర్డ్స్ అయితే ఉండాలన్నమాట. ఎక్సలెంట్ కన్విన్సింగ్ అండ్ నెగోషియేషన్ స్కిల్స్ అంటే
మంచి స్కిల్స్ ఉండాలన్నమాట మీకు, అంటే కస్టమర్ని కన్విన్స్ చేసేలాగా. ఇంకా ఇది గైస్ మొత్తం డీటెయిల్స్ అయితే అంటే మెయిన్ పాయింట్స్ అయితే చెప్పాను అనమాట. మీకు ఏమేమి మెయిన్ పాయింట్స్ అవసరమో అలాంటి పాయింట్స్ అయితే మెయిన్గా చెప్పాను. ఇది గైస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అంతేకాకుండా మీ యొక్క రెజ్యూమ్ని కూడా వాళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేశాడు. నోటిఫికేషన్ యొక్క లింకు, అప్లై చేసే లింకు ఈ వీడియో కిందనే మీకు ప్రొవైడ్ చేస్తా. ఖచ్చితంగా అయితే అప్లై చేయండి. ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. అలాగే మీరు ఇంటి నుంచే పని చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.